రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కుర్చీని వదులుకుంటున్నారు నితీష్. ఇవాళ రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ నామినేషన్ వేయబోతున్నారు. నితీష్ రాజ్యసభకు వెళ్తే సీఎం పదవికి బీజేపీకి దక్కే ఛాన్స్ ఉంది. అయితే డిప్యూటీ సీఎం పదవి నితీష్ కుమారుడు నిశాంత్కి ఇస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే సీఎం పదవి రేసులో ప్రస్తుతానికి సమ్రాట్ చౌదరి, నిత్యానంద్తో పాటుగా చిరాగ్ పాస్వాన్ కూడా ఉన్నారు. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకి నెల 16న ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజున నితీష్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. బీహార్లో 2 దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవిలో ఆ కుర్చీని ఎక్కారు నితీష్. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేయబోతున్నారు. పార్టీలు ఎవరైనా, పొత్తు ఎవరితో ఉన్నా ఆయన మాత్రం కామన్గా ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. 20 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని అదే కుర్చీలో కూర్చోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు రాజ్యసభకి వెళ్తున్నారంటే ఆయన పొలిటికల్గా ఇక ఒక రెస్ట్ తీసుకునే మోడ్లో ఉన్న, రిటైర్మెంట్ ఇచ్చినట్టుగానే భావించాలి. రాజ్యసభకి వెళ్తున్నారు అన్నప్పటికీ ఆయన కొంత యాక్టివ్ పాలిటిక్స్లోకి రెస్ట్ ఇవ్వబోతున్నారని చెప్పాలి. ఆయన కుమారుడు నిశాంత్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇక సీఎం పదవి కోసం చిరాగ్ పాస్వాన్తో పాటుగా సమ్రాట్ చౌదరి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సమ్రాట్ చౌదరి ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. సో అటు బీజేపీ 2025లో మరోసారి జేడీయూతో పొత్తుగట్టి ఆ స్థానాన్ని దక్కించుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. సో బీజేపీ ప్లస్ జేడీయూ 2 కలిపి మరికొన్ని అలైస్ అంటే చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ కూడా కలిపి 202 స్థానాలు గెలిస్తే ఆర్జేడీ, లాలూ యాదవ్ సంబంధించినటువంటి ఆర్జేడీ 35 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 5 స్థానాలు, ఎంఐఎం 5 స్థానాలు. సో ఈ నేపథ్యంలో చీఫ్ మినిస్టర్గా మరోసారి నితీష్ కుమార్కి అవకాశం దక్కింది. సో రికార్డ్ 10th టర్మ్ 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా, అంటే ఓవరాల్ ఆయన పీరియడ్ వచ్చేసి 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ల కాలం. సో భారతీయ జనతా పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించినప్పటికీ నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి సమ్రాట్ చౌదరిని అక్కడ డిప్యూటీ సీఎంని చేశారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి సమ్రాట్ చౌదరి ఆ స్థానాన్ని దక్కించుకోబోతున్నారు. సో అటు నితీష్ కుమార్ ఏమో నెక్స్ట్ ఆయన రాజ్యసభకు వెళ్తున్న తరుణంలో తన కుమారుడికి ఆ పదవి ఇస్తున్నారు. సో యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి నితీష్ కుమార్ ఇప్పుడు కొంత సైడ్ ట్రాక్ ఇస్తూ రాజ్యసభకు వెళ్తూ ఉన్నారు. సో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు, విజయ్ కుమార్ సింహ అండ్ సమ్రాట్ చౌదరి ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. సో ప్రజెంట్ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూతో పాటుగా చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ కూడా అక్కడే పార్టీ పదవుల్ని షేర్ చేసుకుంది. సో చిరాగ్ పాస్వాన్ ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. సో సెంట్రల్ మినిస్టర్గా ఆయన కొనసాగుతున్నారు. జనశక్తి పార్టీ ఎల్జేపీ, లోక్ జనశక్తి పార్టీకి సంబంధించి రామ్ విలాస్ పాస్వాన్ తర్వాత ఆయన ఆ పార్టీని లీడ్ చేస్తున్నారు. సో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్ ఉన్నారు. ఆయన కూడా ఈ రేస్లో ఉన్నారు. సో ఆయన కూడా రేస్లో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆయన్ని అక్కడ లోకల్ బాడీస్లో నుంచి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎలక్ట్ చేయాలనే రకంగా మోదీ ఆలోచిస్తున్నారు. యాజ్ లైక్ మీకు ఒక మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎంత ప్రామినెంట్గా మారిపోయారో, నార్త్ ఇండియాలో చిరాగ్ పాస్వాన్ కూడా అంత పవర్ఫుల్ పర్సన్గా ఉన్నారు. సో మోదీకి ఇటు చిరాగ్ పాస్వాన్కి చాలా మంచి సాన్నిహిత్యం, మంచి దగ్గరి సంబంధాలు కూడా ఉన్నాయి. సో చిరాగ్ పాస్వాన్ ఒక యంగ్ లీడర్గా ఆయనకు అవకాశం కల్పించి పార్లమెంట్కి తీసుకెళ్లి అక్కడ ఒక మంత్రి పదవిని కట్టబెట్టారు మోదీ. సో ఇప్పుడు నితీష్ కుమార్ తర్వాత యంగ్ పాలిటీషియన్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో చిరాగ్ పాస్వాన్ వైపే ఎక్కువగా కనబడుతోంది ఇక్కడ సిచ్యువేషన్. సో ఎల్జేపీ నుంచి ఆయన ఇక్కడ సీఎం పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. సో ఎల్జేపీ 2025 ఎన్నికల్లో చాలా తక్కువ స్థానంలో గెలుపొందింది. సో అయినప్పటికీ ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తూ ఇటు దేశవ్యాప్తంగా యంగ్ పొలిటీషియన్స్కి మోదీ అవకాశం ఇస్తున్నారని బీజేపీ అవకాశం కల్పిస్తున్న రకంగా పోర్ట్రే చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. మొత్తంగా 16 తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉంటే నితీష్ కుమార్ నామినేట్ చేసింది బీజేపీ. సో ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ స్థానం ఖాళీ అవుతోంది. 16 తేదీన ఆయన ఎలక్ట్ అవ్వగానే వెంటనే ఈ పదవికి రాజీనామా చేస్తారు. ఆ పదవిలోకి చిరాగ్ పాస్వాన్, నిత్యానంద అండ్ సమ్రాట్ చౌదరి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎక్కువగా అవకాశాలు అయితే చిరాగ్ పాస్వాన్ కూడా 20 ఏళ్ల పాటుగా కంటిన్యూస్గా ప్రభుత్వాలు నడిపించినటువంటి వ్యక్తి నితీష్ కుమార్. ఆయన సేవల్ని ఇకపైన దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని చెప్పి మోదీ చూస్తున్నారు. ఇక అటు నితీష్ కుమార్కి కూడా ఒక రకంగా పొలిటికల్ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి
ఇక రిటైర్డ్ అయినట్టుగానే భావించాలి. సో యాజ్ ఆఫ్ నో నితీష్ కుమార్ మారుతున్న తరుణంలో యంగ్ పొలిటీషియన్స్కి అవకాశం ఇస్తామని చెప్పి చిరాగ్ పాస్వాన్కి ఇస్తూ ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, బీజేపీ ఉన్న చోట యంగ్ పొలిటీషియన్స్ ఎవరు రంగంలోకి రాబోతున్నారు, యంగ్ పొలిటీషియన్స్గా ఉన్నవారికి ఎవరెవరికి అవకాశం ఇస్తుంది బీజేపీ చూడాలి. సో నితీష్ కుమార్ ఎరా అయితే ముగిసింది, ఇక బీహార్ రాజకీయాల్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఇక నితీష్ కుమార్ ఎరా ముగిసింది. మరి నితీష్ కుమార్ తర్వాత ఆ స్థానంలో ముగ్గురు పోటీ పడుతున్నారు, ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. సో నితీష్ కుమార్ అంత అత్యధిక కాలం పాటుగా బహుశా భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాల పాటుగా ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న దాఖలాలు లేవు. ద హైయెస్ట్ సర్వింగ్ సీఎం ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా, హైయెస్ట్ టర్మ్ సర్వింగ్ సీఎం ఆఫ్ ఇండియా ఎవరైనా ఉన్నారంటే అన్ని స్టేట్స్లో కల్లా అది నితీష్ కుమార్ అని చెప్పాలి. సో నితీష్ కుమార్ 20 ఏళ్ల పాటు కంటిన్యూస్గా గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన ఆర్జేడీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆయన అక్కడ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీతో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నారు. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్లో ఆయన ఎక్కువ కాలం పాటుగా ప్రభుత్వంలో ఉంది. సో సిక్కిం నుంచి పవన్ కుమార్ చమ్లింగ్ 24 ఏళ్ల పాటుగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. 1994 నుంచి 2019 వరకు 24 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జ్యోతి బసు వెస్ట్ బెంగాల్ నుంచి 23 ఏళ్ల పాటు, జియోంగ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి 22 ఏళ్ల పాటుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో నవీన్ పట్నాయక్ ఒడిశా 24 ఏళ్ళు, ఆ తర్వాత మనీక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రి 20 ఏళ్ల పాటుగా, ఆ తర్వాత నితీష్ కుమార్ ఉన్నారు. సో రీసెంట్ డేస్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసి ఇక 20 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో కంటిన్యూస్ కొనసాగిన వ్యక్తి నితీష్ కుమార్ మాత్రమే. నవీన్ పట్నాయక్ ఉన్నారు, అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ వచ్చారు, బయటకు వచ్చారు. మన బీహార్లో ఓడిపోగానే ఆయన యాక్టివ్ పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ మాత్రమే ఆ స్థాయిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన కూడా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎక్కువ సార్లు పనిచేసే అవకాశం ఉంది? సో రేవంత్ రెడ్డికా, లేకపోతే కేసీఆర్కా, చంద్రబాబుకా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా బీహార్లో మాత్రం నితీష్ కుమార్ ఎరా ముగిసింది, కొత్తగా యంగ్ పొలిటీషియన్ రాబోతున్నారు.